ఏమండి ప్రియ గారు, నమస్కారం అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నారు? టెన్షన్ అంటారా? ఏం చెప్పమంటారు? అసలు పండుగ వచ్చేసిందా, ఇంట్లో పనులన్నీ అలాగే అన్నారు. అసలు పని మనిషి ఉందా? అసలు పని ఉన్నప్పుడు రాదు, చుట్టాలు వచ్చినప్పుడు రాదు, మా అత్తగారు వచ్చే అసలే రాదు. ఏం చేయమంటారు? పని అంతా నేనే చేసుకోవాలండి. టెన్షన్ వచ్చేస్తుందండి బాబు. ఏం టెన్షన్ పడకండి, అన్నీ అయిపోతాయి. లైట్ తీసుకోండి. లైట్ తీసుకోవాలా? లైట్ వేసుకుంటే లైట్ వెళ్తుంది, కానీ పనులు ఏం అవ్వట్లేదండి బాబు. ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇంటికి వీళ్ళంతా ఎవరండి? నా ఫ్రెండ్స్ అండి. మీ ఫ్రెండ్స్ అండి? నమస్తే ఏంటండి బోరింగ్గా, సరదాగా హాయ్ అంటే మనసుకి హాయిగా ఉంటుందండి. హాయ్ అండి. అవునండి, మీ ఇంట్లో పండుగ పనులు ఎందాక వచ్చాయండి? పండుగ పనులు ఏం చెప్పమంటారండి? ఒకటా రెండా కష్టాలన్నీ మనకే వస్తుంది. నిజమేనండి బాబు. మా ఆయన ఉన్నారంటే మా అత్తగారు మామగారు ఇంటికి వస్తే ఒకటే హడావిడి చేసేస్తారండి. నిజమేనా? భూమి మీద అస్సలు నిలవరు. నిజమేనండి బాబు. కాలు మీద కాలేసుకుని ఇడ్లీ చెయ్యి, దోశ చెయ్యి, బిర్యానీ చేయని ఆటలేస్తూ ఉంటారండి. బాబు వాళ్ళు వేసేది ఆటలు కదండి, ఏం చెప్తామండి అసలు. అండి, మరి మీ ఇంట్లో పండుగలు ఎందాక వచ్చాయండి? ఉన్నాయండి. మా ఆయన అయితేనండి 24 గంటలు ఇంట్లో ఖాళీగానేగా ఉండేది. ఏం పని చెయ్యవు, ఆ ఫోన్ ఒకటి చూస్తా ఉంటావు. ఫోన్ మీరు పట్టుకోరు కదా? పట్టుకోం కదండి. అవును మరి. అనేసరి నా బాగా ఒళ్ళు మండి దుప్పడ ముసుగు పెట్టి పడుకున్నానండి. చలికాలం కదండి, పడుకునే ఉంటారులే. అయితే ఇంకా ఇంటికి వచ్చేసరికి ఎక్కడ సామాన్లు అక్కడే, ఎక్కడ పిల్లలు ఆడుకున్న బొమ్మలు అక్కడే వదిలేసేసరికి ఏంటమ్మా ఇది అనేసరికి ఇట్లాగే ఉంటుందండి మమ్మల్ని అంటే మాట. నాకు కోపం వచ్చిన ఇలా కొడుకొని ఉన్నాను, మేము పని చేయకపోతే ఇలాగే ఉంటుంది అనేసరికి అప్పుడు సారీ చెప్తున్నాడండి. సారీ చెప్పారా? అవునండి. అయిపోయారు మీరు? అదే లేదు అని చెప్పారు. సారీ లేనండి బాబు, మన పని అంతా మనమే చేయాలి, సారీ ఏమో వాళ్ళు చెప్తారు. ఏముందిలేండి. నేనేమో నా కష్టాలు చెప్పుకుందాం అనుకుంటే వీళ్ళ సోదంతా చెప్తారు నాకు. మీ వారేమో కానీ మా వారైతే పెళ్లి ముందు ప్రామిస్ చేశారు. ఏమని? ఏమని చేశారంటే ఏ పనైనా ఏదైనా నిజమేనా? ఇలా పెళ్ళైన తర్వాత చక్కగా బట్టలకి ఇష్టం చేస్తే నీట్గా వేసుకొని డ్యూటీకి టింగు రంగా అంటారు. అయ్యో బాబోయ్, నిజమే మరి. మటన్ తెస్తారు సుమా, మటన్ తెచ్చి చక్కగా ఫ్రై చేయి, జీడిపప్పు వేసి అంటారు. ఇలా ఫ్రై చేస్తే ఫ్రై చేస్తానని కాళ్ళు కడేస్తా ఉంటాను. ఎందుకని అడగండి? ఎందుకండి? 50 ప్రామిస్ కదా. నిజమే కదా. ఎందుకంటే కమ్మగా ఫ్రై చేస్తా, చక్కగా వచ్చేసి తినేసి వెళ్ళిపోతారు. 50 ప్రామిస్ మాట దేవుడు ఎందుకు కానీ కదా 5% కూడా ఉండదు. ఏంటి, ఒక్క ముక్క కూడా పెట్టరా? ఇదేనండి 50-50 అంటే. ఏమండి మీ అందరికి కూడా ఉన్నారా ఇలాంటి 50-50లో ఉన్నారండి మీ అందరికీ? ఏమండి ఉన్నారా? బాగానే చెప్పారండి. మా హస్బెండ్ దగ్గరికి వచ్చేసరికండి మా ఇంటికి చుట్టాలు వస్తే చాలండి, నేను వంటగదికే పరిమితం చేసేస్తాను. చెప్పలేదేముంది. జాబ్ చేస్తున్నావా? ఆ జాబ్ డబ్బులన్నీ కూడా ఇద్దరికి కూడా ఆ సైడ్ వాళ్ళకి వాళ్ళకి పెట్టేస్తాడు. ఎందుకు పెట్టరు? కొనమంటే కొనడు, డబ్బులు లేవని చెప్తాడు. నాకు మగాన్ని కొనమంటే డబ్బులు లేవని చెప్తాడు. కావాలని చూపిస్తాడు. చెప్పేది అబద్ధాలు. అప్పులు చేసి మరీ పెడతాడండి వాళ్ళ సైడ్ వాళ్ళకి. అదండి నాకైతే ఈ బాధలు ఏమీ లేవు. మా ఆయన జస్ట్ హెల్ప్ చేయడం అంతే. హెల్ప్ అంటే గుర్తొచ్చిందండి. మా వారికి పాలు తెమ్మని చెప్తే గేదె పాల, ఆవు పాల, ఫ్యాట్ ఉన్న పాల, ఫ్యాట్ లేని పాల ఏవి తీసుకురావాలి అని అడుగుతారు. ఏంటి, 6 లీటరా, పావు లీటరా, 3/4 లీటరా అని కూడా అడుగుతారండి. అడుగుతారు. ఏంటోనండి, గోల్డ్ ప్యాకెట్, గ్రీన్ ప్యాకెట్, సంగం ఏరియా, తిరుమల. పని చేయాలండి. ఇవన్నీ ఆశాలండి బాబు. పంచేలకే వేషాలండి. తీరా చూస్తే ఆ ప్యాకెట్ ఏదో నేనే తెచ్చుకొని టీ కాసిస్తే తీరా ఆయన ఇవి చిక్కగా లేవేంటి, నీళ్ళు కలిపావా అని మళ్ళీ రివర్స్ నా మీదే కూడా పడతాడండి. కష్టం అంతా మందేనండి బాబు అసలు. అవునండి, వీళ్ళందరూ మాట్లాడుతుంటే మీరు నెమ్మదిగా సైలెంట్గా ప్రశాంతంగా ఉన్నారు. మీ వారు ఏమనరా అండి? వారు ఏమనరండి. నేను ఒక మనసుతోనే ఉంటాను. అబ్బో. అవునండి, ఇంట్లో కూడా మేము మా వారు హెల్ప్ చేస్తారు. నిజమే. అవునండి, మేము బిజినెస్ లో కూడా ఒక మాట మీదే ఉంటాము. అబ్బో. అంతా దేవుడి సన్నిధిలో
నమ్మేసావులేండి. అంత గ్యాసే. మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తామండి. అలాగేనండి. మీకు కూడా కష్టాలన్నీ పోతాయండి. నిజమేనండి. అలాగేనండి. మరేనండి ఎప్పుడైనా మీ వారిని మా ఇంటికి వచ్చి మేము ఎలా పని చేస్తున్నామో, మీ వారి మీ ఇంటి దగ్గర ఎలా పని చేస్తున్నామో ఒకసారి చెప్పండి అమ్మా. చెప్తామండి. సరేనండి. ఏంటండి మీరు బాయండి. అండి. అవునండి. అవునండి. మీరు అందరికి కట్నాలు ఇచ్చారండి? ఎందుకు ఇవ్వలేదండి? పెద్ద జాబ్ చేస్తున్నారంటే 2 కోట్ల కట్నం ఇచ్చి 2 చేస్తున్నారండి. కోట్లు ఇచ్చారా? ఇచ్చామండి. అయ్యో బాబోయ్, నేను అంతేనండి. లక్షలు పోసి కట్నాలు ఇస్తే మహారాణా చూసుకుంటాను, నువ్వు అసలు ఏమీ పని చేయక్కల, అలా నడిస్తే చాలు అన్నారు. తీరా చూస్తే వంటగదిలో అలా 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 తిరుగుతున్నాను. ఏంటో ఈ కష్టాలు అసలు. హాయ్ అండి. చక్కగా మీరు బాగా చెప్పారు. మా వారి గురించి కూడా ఒకసారి చెప్పమంటారా? ఏంటో చెప్పుకోండి. మా నాన్న పుట్టినరోజు వచ్చిందండి. మా వారేమో చాలా పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చారు. గిఫ్టే? ఏంటనుకుంటున్నారు, చాలా కాస్ట్లీది తీసుకొచ్చి తీసుకొస్తే ఏంటంటారు, ల్యాప్టాప్ తీసుకొచ్చారండి. ల్యాప్టాపా? ఎంత ఖరీదని చెప్పారు. నేను చూస్తే పేరేమో నాది, వాడుకునేది ఆయన. ఏంటి 24 గంటలు ఆయన నవ్వుకుంటూ ఉంటేనే ఇంకెలా అవుతుందండి గిఫ్ట్? ఆయన కదా గిఫ్ట్. మరి అదే కదండి. పేరేమో మీకు, గిఫ్ట్ ఏమో ఆయనది. మరి ఏమంటారు ఇంకోటి ఏంటంటే అండి, లాస్ట్ ఇయర్ నా పుట్టినరోజు వచ్చింది. ప్రతి సంవత్సరం ఇస్తారండి ఇలాంటి గిఫ్ట్లు? అయితే ప్రతి సంవత్సరం వినండి, నా బాధ ఏం చెప్పమంటారు మీకు. లాస్ట్ ఇయర్ ఏమైందంటే పుట్టినరోజే శుభాకాంక్షలు చెప్పాల. ఏమండి నా పుట్టినరోజు అండి అన్నాను. ఏంటి నీ పుట్టినరోజా? అయ్యో మొన్నే కదా వచ్చింది, నేను మర్చిపోయానే అన్నారు. అదేంటండి అని నేను మూతి పెట్టుకున్నా. అప్పుడు ఆయన వచ్చి అమ్మ నా బుజ్జి కట్టే అట్లా అనమాకమ్మా అనేసి అట్లా చేస్తారండి. అబ్బో, ఏంటంట అలా పొగిడారంట. పొగట్టంటే గుర్తొచ్చిందండి. మా వారికి ఇష్టమని ఆనపకాయ కూర వండానండి. చక్కగా ఉడకబెట్టి పోపేసి కారం వేసి చింతపండు వేసి చేస్తే ఇంత బెల్లం ముక్క కూడా వేసానండి. వేసానండి. శుభ్రంగా తిని నాకు కూడా మిగిల్చకుండా తినేసి ఆనపకాయ కూర వండితే మా అమ్మాయి వండాలన్నాడండి. వండిందేమో నేను, తిన్నదేమో ఆయన, పొగడతలేమో అత్తగారికి. అలా అయిపోయిందండి పరిస్థితి. ప్రైజ్ రాడండి. మా వారేమో 2000 నోట్లాగా భలే తడతడ మెరిసిపోతారు. చాలా ఏ మాట కామాట కానీ బందర్ లడ్డూలాగా భలే క్యూట్గా ఉంటారు. ఆడవాళ్ళం కదా, మన దగ్గర చాలా వార్తలు ఉంటాయి కదా, ఏమన్నా చెప్దామని వెళ్ళాననుకో గుర్రు పెట్టి నిద్రపోతారు. ఏంటంటే అని అడిగాననుకో నన్ను విసిగించుకు నన్ను అంటూ వెళ్ళిపోతారు. ఇదంటే వరుస. అంతేనండి బాబు, మన కష్టాలు మన బాధలు ఎవరికి చెప్తే తీరుతాయి. హాయ్ అండి. ప్రైజ్ లాడండి. పండుగ బాగా జరిగిందండి. ఏం జరిగిందిలేండి, ఎవరి కష్టాలు వాళ్ళకి. మా ఆయన ఉన్నారా, ఏం చెప్తామండి, ఏ పని చేయ. ఇంకా వీళ్ళు వాళ్ళు ఉన్నారా, అబ్బో నాకంటే ఘోరండి, ఏం చెప్తాం అసలు. సరేనండి. భర్తల్లో లోపాలు చూడకోకుండా మన లోపాలు దేవుడు ఏ రీతిగా క్షమించాడో మనం కూడా అదే రీతిగా మన భర్త విషయాల్లో వారిని క్షమించి వాటి నిమిత్తం ప్రార్థన చేద్దామండి. అలాగే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఏపీసీ పత్రిక 5:24 వచ్చింది ఏముందంటే, సంఘం క్రీస్తులకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయంలో భర్తకు లోబడాలని ఉందండి. అలాగే మనం వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. వారు మన ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు చూపిస్తున్నాం తండ్రి. నాయన
మీరు మమ్మల్ని క్షమించి మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి విషయంలో భర్త విషయంలో వారి లోపాలను చూడుకోకుండా క్షమించి నైనా నీ సన్నిధిలో ముందుకు సాగడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచి మాటలు చెప్పారండి. ఆ విధంగానే నడుచుకుంటాము. ఇశ్రాయేలీలు మీరు చెప్పిన విధంగా, మీరు ఇందాక చెప్పిన విధంగా ఇశ్రాయేలీలు మరి సొనుగుతూ గొనుగుతూ ఉన్నప్పుడు దేవుడి ఆశీర్వాదాన్ని వారు కోల్పోయిన రీతిగా మేము ఆ విధంగా సొరగకుండా కనగకుండా తగ్గింపు జీవితం కలిగి భర్తలకు లోబడి జీవించి ప్రార్థనాపూర్వకంగా జీవిస్తామని మేమందరం కూడా ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం.